క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ఈరోజు చాలా విలువైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ సందేశం ద్వారా ప్రతి వ్యక్తికి మరణాన్ని గెలిచే శక్తి కలుగుతుంది. మరణ విజయోత్సవం అని ఈ సందేశానికి నామకరణ చేస్తున్నాను. మరణ విజయోత్సవం, మరణములో ఒక గెలుపు ఉంది. మరణం ద్వారా ఒక విజయము దక్కుతుంది ప్రతి విశ్వాసికి. మరణం ఘనతనిస్తుంది. మరణము అసలు జీవితానికి ప్రారంభం అది. అందుకే ఒకడు నూతనంగా మరలా జన్మించాలన్నాడు. జన్మించాలంటే చావాలిగా. బాప్తిస్మం అనేది మరణము పునరుద్ధానమును సూచిస్తుంది. అసలు విశ్వాసి క్రీస్తుతో జతపడ్డమే మరణంతో ప్రారంభమవుతుంది. లోకానికి మరణం అనే మాట అమంగళం, అశుభం. కానీ క్రైస్తవ జీవితానికి మరణం అంటేనే జయం, మరణం అంటేనే బలం, మరణం అంటేనే అసలు జీవితపు ప్రారంభం. ఈ సందేశం విన్న తర్వాత మరణం అంటే భయం ఖచ్చితంగా పోతుంది. మరణించాలనే కుతూహలాన్ని కలిగిస్తున్న సాతాను కూడా బంధింపబడతాడు. ప్రైజ్ ద లార్డ్. మరణాన్ని ప్రేమించేవాడెవడండి ఈ లోకంలో? మరణాన్ని ఎవడైనా ప్రేమిస్తాడా? ప్రతి ఒక్కడికి బ్రతకాలనే కదా, బ్రతుకుపైన తీపితోనే అన్నీ చేసుకుంటుంటాం కదా. కానీ దేవుడే బాబు నువ్వు చనిపోతావు అని అన్న తర్వాత భయపడిన వారెవరు చెప్పండి? నువ్వు మరణిస్తావు అని భయపడిన వారెవరు? భయపడతారు. కానీ అద్భుతమైన విషయం చెప్తున్నాను, భక్తులకు దేవుడు నువ్వు చనిపోతావని చెప్పగానే సంబరపడిపోతారు, విజయోత్సవం చేసుకుంటారు, పండగ చేసుకుంటారు. భక్తులకు మరణము విజయోత్సవం, భ్రష్టులకు మరణమే భయం. ప్రైజ్ ద లార్డ్. చూద్దాం ఒకసారి రండి, 2వ రాజుల గ్రంథంలోనికి వెళ్దాం. 20వ అధ్యాయము మొదటి మాట చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు, నువ్వు చనిపోతావు, ఇంకా బ్రతకవు. చనిపోతావు అంటేనే బ్రతకవు అని అర్థం. మళ్ళీ ఆ మాట చెప్పాలా? ఎందుకన్నాడు ఆ మాట రెండోసారి? చెప్తాను ఇప్పుడు మీకు ఆ విషయాలన్నీ. యెషయా భక్తుడు వచ్చాడు, ప్రవక్త వచ్చాడు, బాబు దేవుడు చెబుతున్నాడు నువ్వు చనిపోతావు, ఇక నువ్వు బ్రతకవు గనుక ఏం చేయాలంటే చూడండి, గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చూసారా? అప్పుడు హిజ్కియా ఏం చేశాడు చూడండి, 2వ వచనం. అతడు తన ముఖము గోడ తొట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. దేవునికి మహిమ కలుగును గాక. మరణం అంటే ఇంకా భూమి మీద అన్ని కార్యక్రమాలకు అదే ఫుల్ స్టాప్. మరణం అంటే అందరికీ భయం, మరణం అంటే అందరికీ వేదన. కానీ క్రైస్తవుడికి మరణం అంటే అదే ప్రారంభ విజయోత్సవం అని నేను ప్రకటించాను. ఇంటిని చక్కబెట్టుకో హిజ్కియా, దేశాన్ని చక్కబెట్టావు, మందిరాన్ని చక్కబెట్టావు, బోళ్ళని సంస్కరణలు చేశావు, ఇప్పుడు నువ్వు నీ కుటుంబాన్ని సంస్కరించుకో అని దేవుడు హిజ్కియాతో మాట్లాడాడు. వెంటనే హిజ్కియా ఏడవడం ప్రారంభించాడు. ఎలా ఏడుస్తున్నాడంట? నేను చేసిన మంచి పనులు జ్ఞాపకము చేసుకో అయ్యా, నీ కృపతో నన్ను బ్రతికించు. ఏమండి, మరణం అనేది 2 రకాలుగా ఉంది. ఒకటి దేవుడు నిర్ణయించినప్పుడు వచ్చే మరణం, రెండోది నువ్వు నిర్ణయించుకున్నప్పుడు వచ్చే మరణం. 2 మరణాలు. ఒకటి దేవుడు నిర్ణయిస్తాడు, అది సుఖం. రెండవది నువ్వు నిర్ణయిస్తావు, అది దుఃఖం. ఏవండి, ఏ మరణం సుఖముగా ఉంటుందంటే దేవుడు అనుమతించిన మరణమే సుఖంగా ఉంటుంది. దేవుడు అనుమతించాడు అనుకో ఎలా ఉంటుందో తెలుసా? నీవు ఆయన రాజ్యానికి వచ్చి ఆయనను ఎదుర్కొని ఆయనతో ఉండడానికి కావలసినవన్నీ ముందుగా సిద్ధపరిచి అనుమతిస్తాడు. నీ హృదయాన్ని సిద్ధపరుస్తాడు, నీ ఆలోచన సిద్ధపరుస్తాడు, నీ ప్రవర్తన సిద్ధపరుస్తాడు. మరణానికి కొన్ని రోజుల ముందే నువ్వు చాలా ఉన్నతంగా బ్రతకడం నేర్పిస్తాడు. ఆయన అనుమతించిన మరణం నీ మీదికి రాకముందే నిన్ను గొప్ప భక్తిలో ఎదిగిస్తాడు. ఆ చివరి దినాల్లో ఉన్నత అభిషేకంతో నింపుతాడు.
చెక్కవలసిన రీతిగా పూర్తి స్థాయిలో చెక్కడం ప్రారంభిస్తాడు. అది దేవుడు అనుమతించే మరణానికి ముందుగా నీ మీదికి వచ్చే అద్భుత వైభవం, ఆది సంఘ నిర్మాణం. ప్రైజ్ ద లార్డ్. అది దేవుడు అనుమతించే సమయానికి వచ్చేది. నువ్వు ఆయన దగ్గరికి ఎలా ఉండాలో, ఆయన సింహాసనం ముందు నిలబడ్డప్పుడు నువ్వు ఎలా నాడు అన్ని నేర్పించేస్తాడు. ఆయన అనుమతించే మరణం అప్పుడే నీకు వస్తుంది. లేదంటే నీకు అన్యాయం జరిగిపోతుంది కదా, అవునా? నీకు దేవుడు అన్యాయం జరగనివ్వడు, తగిన మెప్పే నీకు చేస్తాడు. నీకు దేవుడు అనుమతించిన మరణం ఒకవేళ వస్తే భూమి మీద నిన్ను భక్తునిగానే తీసుకెళ్తాడు, కానీ భ్రష్టునిగా తీసుకెళ్ళడు. మొదటిది అది. రెండవది, దేవుడు అనుమతించే మరణం నీ మీదకి వస్తే దేవుడే నీకు తోడవుతాడు. ఫస్ట్ దేవుడు దిగి వస్తాడు నీ దగ్గరికి. ఆయన దిగి వచ్చి ఆయన ముఖ దర్శనం చూపించి, పరలోక దర్శనం కూడా చూపించి, దూతల సమక్షంలో నిన్ను ఘనంగా ఆహ్వానిస్తాడు. అది ఆయన అనుమతించే మరణం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అనుమతించే మరణం భక్తుల జీవితంలో ఎలా సంభవిస్తుందో చెప్తున్నాను. నేను విన్న ఒక సంగతి చెప్తాను. ఒక తల్లి తన కుమారుణ్ణి కన్న తర్వాత ఆమె జబ్బుపడి మరణించవలసిన స్థితికి వెళ్ళిపోయింది. అప్పటికి ఊర్లో చాలామంది చెప్పుకున్నారు ఆవిడ చనిపోయింది అని. కానీ ఆవిడ మంచి భక్తురాలు, నిత్యము ప్రార్థనతో దేవుని పాదాలు పట్టుకునే ఉంటుంది, నిత్యము వాక్య ధ్యానము, యథార్థవంతురాలు. ఆవిడ దేవునితో అనిందంట, అయ్యా నాకు కొడుకు పుట్టాడు, అంతకుముందు కూతుర్లు ఎందో ఉన్నారు, మనకు కొడుకు పుట్టాడు. వీడు తనకు తాను పని చేసుకోగలిగి, భోజనం చేయగలిగి, స్నానం చేయగలిగి, కొంచెం జ్ఞానం కలిగి, తన స్పృహలోనికి వచ్చి అన్నీ చేసుకోగలిగే వయస్సు వచ్చేంతవరకు నన్ను బ్రతకని అంటే దేవుడు చెప్పాడంటే, సరే నీకు నేను అప్పటి వరకు ఆయుష్నిస్తున్నానని. ఆవిడ చెప్పింది, నేను ఇప్పుడే చనిపోను, వీడికి మంచి బుద్ధి వచ్చినాక నేను చనిపోతాను, వీడికి కొంచెం స్పృహ వచ్చి వాడి స్నానం వాడు చేసుకొని, వాడి భోజనం వాడు తిని అలా ఉండేంతవరకు నేను బ్రతుకుతాను అని చెప్పేసిందంట. అందరూ భయపడ్డారు, అందరికి ఇష్టం ఆవిడంటే. కరెక్ట్గా కొడుక్కి 12 సంవత్సరాల వయసు వచ్చింది, మరలా జబ్బు పడింది. అందరూ చెబుతున్నారు హాస్పిటల్కి వెళ్దాం అని. లేదు హాస్పిటల్ వద్దు, మందులు వద్దు, ఏమొద్దు. దేవుడు బ్రతికించాలనుకుంటే బ్రతికించడా, చనిపోయిన లాజర్నే లేపాడు అని చెప్పి మొండికేసిందంట ఆవిడ. సరే, ఆమె విశ్వాసం అదని ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు. కానీ ఆవిడ అలా ఉంటుండగా వాళ్ళ అన్నయ్య వచ్చి, అమ్మ మా కోసం ఒకవేళ బ్రతికించుకుంటామేమోనని గిల్టీ మైండ్ మాకు లేకుండా ఉండడానికి హాస్పిటల్కి రా తల్లి అని బ్రతిమాలుతున్నాడు. అప్పుడు ఆవిడ చెప్పిందంట, అన్నయ్య ఎన్నిసార్లు నేను ఆయన్ని ఇబ్బంది పెట్టమంటావు, ఏం ముఖం పెట్టుకొని ఇంకోసారి ఆయన్ని అడగమంటావు అనగానే ఆయన షాక్ అయ్యాడంట. ఏంటి నువ్వు ఆయన్ని అడిగావా? అవును, ఎప్పుడో నేను చనిపోవలసింది వాడు పుట్టినాకే. కానీ వాడు పెరిగి పెద్దగా వాడు జ్ఞానం సంపాదించి ఒక స్థాయిలో వానికి వాడు ఏదైనా పనులు చేసుకోవడానికి అనుకూలమైన వయసు వచ్చే వరకు నన్ను బ్రతకనిమ్మని దేవుణ్ణి అడిగాను. ఇప్పుడు వాడికి 12 సంవత్సరాల వయసు, వాడికి వాడు అన్నీ చేసుకోగలడు, స్కూల్కి కూడా వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఇప్పుడు ఇంకా నేను అడగలేను, ఇప్పుడు ఇంకా నేను ఉండలేను. ఆయన నన్ను పిలుస్తున్నాడు ముదమార ప్రేమతో, రమ్మని హత్తుకోమ్మని. నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఉండలేను, నేను ఆయన్ని విడిచిపెట్టి ఇన్నాళ్ళు ఉన్నాను, అదే నేను చేసిన తప్పు. కానీ న్యాయంగా నా కొడుకు కోసం ఉన్నాను. కానీ నా ప్రాణప్రియుడైన యేసు పిలుస్తున్నాడు, నా ప్రాణనాథుడు పిలుస్తున్నాడు, ఇక నేను ఉండను. ఆయన్ని విడిచిపెట్టి ఉండడం నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నాను. సరే, మా కోసం హాస్పిటల్ రాకూడదు. అప్పుడు ఆవిడ అనిందంట, గుర్తుంచుకో, హాస్పిటల్కి ప్రాణంతో వస్తున్నాను, కానీ తిరిగి నువ్వు నన్ను శవంగా ఇంటికి తీసుకొస్తావు. నా దేవుడు చెప్పాడు నేను చనిపోతున్నాను, రేపో ఎల్లుండో, అంతే. అంత ఖచ్చితంగా చెప్పింది. నేను ఆయన్ని చూస్తున్నాను, ఆయన నాకు చెప్పేశాడు నా మరణదినం అని. ఆయన పిలుస్తుంటే నాకు లోకంలో అంత పెంటే, నాకు ఆయనే ప్రాముఖ్యం, నాకు ఆయన బంధం తప్ప ఇంకా ఏ రక్త సంబంధము నాకు లేదు అని కరాఖండిగా చెప్పి హాస్పిటల్కి వెళ్ళింది. వెళ్ళిన మరుసటి రోజే చనిపోయింది. ఇంటికి తీసుకొచ్చారు. చూసారా ఎంత అద్భుతమైన మరణము. దేవుడు అనుమతించే మరణము భక్తునికి ఎలా ఉంటుందంటే, ఎప్పుడెప్పుడు వెళ్దామా ఆయన దగ్గరికి అన్నట్లు ఉంటుంది. కానీ ఈయనేంటండి ఏడుస్తాడు, నా కుమారుడా నా దగ్గరకు వచ్చేసి అంటే ఏడుస్తాడేంటండి? పైగా భక్తుడు, భ్రష్టుడు కాదు. యూదా రాజులలో ఇతని వంటి రాజు లేడు ఆ దినాల్లో. నెహుష్ట అనే విగ్రహాన్ని పెట్టుకొని దేవుని ప్రజలు పూజ చేస్తుంటే ఈయనే
తుత్తునియలు చేశాడు, అన్యుల బలిపీఠాలు చేశాడు, బయలుదేవత బలిపీఠాలు ఏమి లేవు. దేవుని మందిరం పాడైపోతే దాన్ని మరలా బాగు చేయించాడు. నిషిద్ధమైనవి దేవుని పరిశుద్ధ స్థలంలో ఉంటే దాన్ని బయటికి లాగేశాడు. క్రమాలు నియమించాడు, స్తుతి ఆరాధన నియమించాడు, వాయిద్యాలు వాయించేవారిని నియమించాడు, నమ్మకమైన పరిచర్యను నియమించాడు. ఈయన మంచి ఇంజనీర్, ఈయన మంచి దళనాయకుడు, ఈయన మంచి వ్యూహకర్త, ఈయన మంచి రాజు, నిపుణత కలిగిన వాడు, సకల ప్రావీణ్యత ఈయనకున్నది. అంతకు మించి దేవుడంటే ఇష్టపడ్డవాడు, దేవునికి ఇష్టమైన పనులు చేసినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు అనుమతించిన మరణము సుఖమండి, సుఖము. భూమి మీద ఎప్పటికీ అది ఇబ్బంది పెడుతుంటే దేవుని అనుమతించగానే వెళ్ళిపోవాలి అంతే. వద్దు నాయన, ఉంచు నాయన అంటే దానికి న్యాయమైన కారణం ఒకటి చెప్పాలి ఆయనకి. అది నీకు న్యాయం అనిపించకూడదు, దేవునికి కూడా న్యాయం అనిపించాలి. దౌర్భాగ్యం మనకు న్యాయం అనిపిస్తేనే న్యాయం అనుకుంటాం, తప్పది. దేవునికి ఇది న్యాయం అనిపించే కారణం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలా కాదని మరణాన్ని నీకు నువ్వే అనుమతించావనుకో ఎలా ఉంటుందో తెలుసా? ఒక భార్య భర్త ఊరికే హింసిస్తున్నాడని గుటుక్కున విషం మింగి చచ్చిపోయింది. మరి ఆత్మహత్య చేసుకున్న వారికి నరకమే గతి. ఒకవేళ నరకంలో టెలిఫోన్ ఉంటే లేదంటే సెల్ ఫోన్ ఉంటే అక్కడ ఫోన్ కలిపి ఇక్కడ నుంచి మనం మాట్లాడితే ఎట్టుంటుందో తెలుసా పరిస్థితి? ఏమండి, భార్య కానీ భర్త కానీ, ఒకవేళ భర్త భార్య టార్చర్ పెడుతుందని చెప్పి చనిపోయాడు అనుకోండి, ఫోన్ ఇచ్చామనుకోండి, వాడు ఏం చెప్తాడు? అన్న ఏం బతుకన్నా ఇది, ఈ నరకం కంటే నా భార్య దేవతన్నా, నా భార్య దేవత. నరకంకి వచ్చినాక అర్థమైంది, పోల్చి చూసుకుంటే ఈ నరకం ఏంటన్నా బాబు, దీనికంటే ఎన్నో వేల రెట్లు నా భార్య మంచిది. నా భార్య నరకం అనుకున్నా నేను, నా భార్య నరకం కాదు, అసలు నరకం ఇక్కడ ఉంది అని భర్త అంటాడు. ఒకవేళ భార్యకి ఇచ్చామనుకో ఆమె కూడా అదే మాట్లాడుతుంది. ఏమో అన్న నా భర్త దేవునిలాగా కనబడుతున్నాడు ఇక్కడికి వచ్చినాక. భూమి మీద బ్రతుకున్న దినాల్లో ఎదురయ్యే సమస్యలు కొంచెమే కొండంతగా భావించిగా నేను చచ్చిపోతాను అని బుంగము తీసుకొని చచ్చిపోతారు. అక్కడికి వెళ్ళినాక ఉంటుంది కథ. అక్కడికి వెళ్ళినాక అనిపిస్తుంది అరే కాదు అసలు అక్కడ కానీ నరకం. అసలు నరకంలో పడ్డ తర్వాత నువ్వు భూమి మీద అనుభవిస్తున్న శ్రమలు చాలా చిన్నవని నీకు అక్కడ అర్థమైద్ది. ఏం లాభం? అర్థమైతే అయిపోయింది, అప్పటికే జరగవలసిందంతా. ఏమండి, రైతులు చాలామంది చెప్తున్నాను వినండి, అప్పుల సమస్యలతో ఏమండి పొలానికి కొట్టాల్సిందంతా వీళ్ళ పొట్టలు వేసుకొని చచ్చిపోతారు వీళ్ళు. నేను చెప్తున్నాను, అప్పులు ఉన్నాయని చచ్చిపోతున్నావు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అనిపిస్తుంది అరే ఆ అప్పుల సమస్యే ఎన్నో లక్షల రెట్లు మంచిది, నేను ఇక్కడికి వచ్చి తప్పు చేశానని అక్కడ బాధపడతావు. జాగ్రత్త. నరకం ఉంటుంది, అగ్ని ఉంటుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక చిన్న చురుకంటితేనే ఉదయం ఊరికి అలా అగ్గిపుల్ల గీరుతుండగా పొరపాటున ఒక సెకండ్ అలా తగిలిద్ది అంతే, సాయంత్రం వరకు మండుతూనే ఉంటుంది. ఒక్క సెకండ్ అలా తగిలితేనే సాయంత్రం వరకు బాధపడితే అసలు యుగ యుగాలు అగ్ని లోపటే ఉంటావు. పరిస్థితి ఎలా ఉంటుంది? నీకు నువ్వుగా మరణం తెచ్చుకుంటే చాలా బాధ, ఏమండి, చాలా ఇబ్బంది. ఒక అరగంట ఎండలో నిలబడలేవు నువ్వు. అట్లాంటిది ఈ సూర్యుని కంటే కొన్ని కోట్ల రెట్ల ఎక్కువ ప్రభావం ఉంటుంది అక్కడ. కిందికి వెళ్ళినా కొన్ని కోట్ల మైళ్ళు, పైకి వెళ్ళినా కొన్ని కోట్ల మైళ్ళు, ఎటు వెళ్ళినా కొన్ని కోట్ల మైళ్ళ వరకు నువ్వు పరిగెత్తినా అదే అగ్ని, అదే మంట. నరకం ఎంత పెద్దదంటే మొత్తం ప్రపంచాన్ని అమాంతంగా మింగేసిద్ది అది. 50 కేజీల సంచిలో ఆవగింజేస్తే కనబడిద్దా ఖాళీ బియ్యం సంచిలో? అలా ఉంటుంది నరకంలో ఈ ప్రపంచం వేస్తే. ఇంకా నువ్వు నేను అంతే సంగతులు. ధూళి కణము కంటే సమానం మనం. అక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది భూమి మీద సమస్యలే బాగున్నాయి, ఇక్కడికంటే అవే చిన్నవి అనిపిస్తాయి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సహించి బ్రతికి సాధించు. భక్తుని స్థాయిలో మరణించు, భ్రష్టుని స్థాయిలో మరణించకు. ముఖ్యంగా చదువుకునేవారు కూడా మార్కులు తక్కువ వచ్చినాయని, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారని, ఫ్రెండ్స్ హేళన చేస్తారని ఆత్మహత్య చేసుకున్నవాడు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాడు. అలాంటి వారి కోసం బాధపడాలి మనం. పరదేశికి వెళ్ళిన వారి కోసం బాధపడతారేంటండి? భక్తుని మరణం ఎప్పుడు ఘనమే. అసలు బాధపడకూడదు భక్తుని మరణాన్ని బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. మరణిస్తే అలాంటి మరణం పొందు. నేను చెప్తున్నాను కదా,
దేవుడు కానీ నీకు మరణం ఇస్తే ఆయన నీకు చూపించుకొని పరలోక దర్శనాన్ని చూపించుకొని దూతల సమక్షంలో నిన్ను తీసుకెళ్తాడు. చూస్తారా మీరు? చూడండి లూకా సువార్త 16:22. ఆ దరిద్రుడు చనిపోయి కొనిపోబడేను. చూసారా? ఏమండి, లాజరు అనే దరిద్రుడు, ధనవంతుడు లాజరు కథ మీ అందరికీ తెలిసి, ఇది కథ అనకూడదు, గాథ అనాలి. కథ అంటే కల్పించబడింది. ఈ లాజరు ధనవంతుడి చరిత్ర అనేది నిజంగా జరిగిందే, అది ఉపమానంగా చెప్పింది కాదు. యేసు ఎప్పుడు ఉపమానం చెప్పినా పేర్లు చెప్పడు. పేర్లు చెప్పాడంటే అది నిజంగా జరిగిందని అర్థం. బైబిల్ మొత్తం పరిశోధించి చూసుకోండి. ప్రైజ్ ద లార్డ్. ఈ దరిద్రుడు చనిపోయాడంట. కురుపులతో కుక్కలు నాకాయి, ఉండడానికి షెల్టర్ కూడా లేదు, బంధువులు లేరు, అన్నదమ్ములు లేరు, తినడానికి బువ్వ కూడా లేదు, ఏమీ లేని పరిస్థితి పాపం అయింది. అంత భయంకరమైన జీవితం జీవించాడు. కానీ నిజమైన దేవుని నమ్మి ఆ బాధనంతా ఓర్చుకున్నాడు. చనిపోయిన మరుక్షణం దరిద్రుడు ఎక్కడికి కొనిపోబడ్డాడంట? దేవదూతల ద్వారా అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఆ తర్వాత చూడండి ఏముంది, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను. అప్పుడు అతడు పాతాళ లోకములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసారా? ధనవంతుడు భూమి మీద హ్యాష్కర్ కదా, సుఖపడ్డాడు, సంతోషించాడు, ఉన్న డబ్బంతా ఎంజాయ్ చేశాడు. కానీ చనిపోయిన తర్వాత పాతాళ లోకంలో ఇబ్బందులు పడుతున్నాడు, యాతన పడుతున్నాడు. తండ్రివైన అబ్రహామ, షటప్ రే, నేను నీకు తండ్రినేనా? నువ్వు నాకు తండ్రి, మరి ఎందుకు నా దగ్గరికి రాలేదు? నాకు పిచ్చెక్కి భూమి మీద బ్రతుకున్నన్ని రోజులు సత్యాన్ని నమ్మక, దేవుని నమ్మక, నా డబ్బుని నమ్ముకున్నానయ్యా. డబ్బే నా కడుపు నింపింది, నా కడుపే నా దేవుడు అయ్యాడు, అందుకే నీ బిడ్డనే కానీ పాతాళ లోకంలో ఉన్నా. వన్ స్టేట్మెంట్ అది. లాజర్ ఏమనక ముందే నా కుమారుడని ఈయనే అనుకుంటాడు అబ్రహాం. ప్రైజ్ ద లార్డ్. మనం తండ్రి అని పిలవడం కంటే ఆయన కుమారుడా అని పిలవడంలో గొప్పగానుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? లాజరు మరణించాడు, పాతి పెట్టాడని రాయబడలా బైబుల్లో. కానీ ధనవంతుడు చనిపోయినప్పుడు ఏమని రాయబడింది అంటే లాజర్ని పాతి పెట్టడానికి ఒక్కరు కూడా లేరు, మున్సిపాలిటీ వాళ్ళు లాగేసినట్లు లాగేశారు. ఈ లాజరు భక్తుడు కదా, చనిపోయిన తర్వాత ఎలా కొనిపోబడ్డాడంట? మరి నీకోసం దూతలు రావా? లాజరు కోసం వచ్చిన దూతలు నీకోసం రావా? దేవుడు అంత పక్షపాతి కాదుగా. ఒకసారి ఒకలా ప్రవర్తించి ఇంకోసారి ఇంకోలా. భక్తులు మరణించినప్పుడు భక్తుడు తన మరణం కంటే కొన్ని నిమిషాల ముందో కొన్ని రోజుల ముందో పరలోక దర్శనం దేవుడు చూపిస్తాడు. ఆయనను కూడా ఆయన చూపించుకుంటాడు, ఈ వ్యక్తిని సిద్ధపరుస్తాడు, సిద్ధపరిచి తీసుకెళ్ళిపోతాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఆయన అండర్లో ఉంటే ఇది జరుగుతుంది. ఆయన అండర్లో ఉండకుండా నీ అండర్లో నువ్వు ఉంటే సిద్ధపాటు ఉండదు, ఏముండదు. సగం భక్తుడు సగం భ్రష్టుడు. ఎక్కడుంటావు పరలోకంలో? గేట్ దగ్గర ఉండడానికి కూడా పనికిరావు. అటు చల్లగా కాదు, ఇటు వెచ్చగా కాదు, నులివెచ్చని స్థితి, దౌర్భాగ్య స్థితి. ఏమండి, దేవుని అండర్లో ఉన్నప్పుడు నేను చెబుతున్నాను, ఖచ్చితంగా నీకు తెలియకపోయినా ఆ నిమిషానికి భక్తిగా మారుస్తాడు నిన్ను, భక్తుడిగా మారుస్తాడు నిన్ను. నీ మనసు పరిపక్వతలోనికి నడిపిస్తాడు. నీకు తెలియని అర్థం కాని విషయాలు అర్థమయ్యేటట్లు చేస్తాడు, ఎందుకంటే నువ్వు ఆయన అండర్లో ఉన్నావు. ఆయన అంత న్యాయం కలిగిన దేవుడు. అయ్యో బిడ్డ, వీనికి ఏం తెలియదని చేసి పెడతాడు. ప్రైజ్ ద లార్డ్. తినడం తెలీదు చిన్నప్పుడు పిల్లలకి, మనం తిని పెడతాంగా. స్నానం చేయడం తెలీదు, మనం చేపిస్తాంగా. అలాగా మన అండర్లో ఉంటారు ఆ పిల్లలు, మన మీద ఆధారపడతారు. ఆయన మీద ఆధారపడితే ఆయన అలా చేసి పెడతాడండి. ఏ సమస్య కూడా, ఏ ఇబ్బంది కూడా ఇబ్బందిగా అనిపించదు ఆయన మీద ఆధారపడితే. ఎన్నిక లేనివంట, ఆయన ఇచ్చే మహిమ ముందు ఈ లోకపు శ్రమలు ఎలాంటివంట? ఎన్నదగినవి కావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మీకు ఇంకో ఆధారం చూపిస్తాను, చూడండి ఒకసారి. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 55-56 మాటలు. ఇక్కడ మీకు స్టెఫన్ కనబడతారు. ఈయన ప్రజలతో మాట్లాడినప్పుడు వారు కోపగించుకొని పళ్ళు కొరికి అతన్ని చంపడానికి రాళ్ళు రువ్వినప్పుడు అతను పరలోక దర్శనం చూసిన సందర్భం అక్కడ ఉంది. చూడండి ఒకసారి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి, చూడండి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచి అంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా చూశాడంట? కుడిపార్శ్వమందు యేసు కూర్చొని ఉండుట చూశాడు, దేవుని మహిమ చూశాడు. ఆ తర్వాత చనిపోయాడు. దేవునికే మహిమ కలుగును గాక.
దేవుని ప్రజలారా గుర్తుంచుకోండి, మీ మరణము మీకు విలువైనదిగా ఎప్పుడవుతుందంటే దేవుని అండర్లో నువ్వు ఉన్నప్పుడే. దేవునికి మహిమ కలుగును గాక. నేను మీకు రహస్యం చెబుతున్నాను. భక్తుడు చనిపోయినప్పుడు మిగతా భక్తులందరూ గుండెలు బాదుకుని ఏడవలసిన పని లేదు. అతడు నిత్య రాజ్యము ఆయన సొంత ఇంటికి వెళ్ళాడు సుఖముతో ఆనందముతో ఉండడానికి. నీ మరణము దేవునికి ఘనతగా ఉండాలే కానీ దేవునికి అవమానంగా ఉండనే కూడదు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు అనుకోండి ఎవడైనా, ఈ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి దగ్గరికి లోకమంతా వచ్చి చూడండి చూడండి ఈ వ్యక్తి దేవుడు ఎంత గొప్పవాడు, సర్వోన్నతుడు, విశ్వచక్రవర్తి, మహాగణుడు, ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడైతే ఇతను ఆత్మహత్య చేసుకోగలడు అని పొగుడతారు అతన్ని. ఏమండి, ఏం బ్రతుకురదే ఇది, వీళ్ళకంటే మన బతికే బాగుంది, వీళ్ళ దేవుడేదో నిజ దేవుడని గొప్ప దేవుడు అని చెప్పుకుంటారు. కానీ ఆత్మహత్య చేసుకున్నారు, కుక్క చావు చచ్చాడు, మన బ్రతికే బాగుందని వాళ్ళు దేవుణ్ణి అవమానిస్తారు. ఆత్మహత్య ఎప్పుడు కూడా నరక పాపము. రెండవది దేవునికి అవమానాన్ని తెచ్చిపెడుతుంది. జాగ్రత్త దేవుని ప్రజ, జాగ్రత్త. చూడండి ఒకసారి, మన మరణం ఎప్పుడు అవమానంగా ఉండకూడదు. ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది ఆ మాట. చూడండి ఒకసారి మీరందరూ, ఫిలిప్పీ 1:19, ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన, చూడండి ఏమంటున్నాడో భక్తుడు, నా బ్రతుకు మూలముగానైనాను సరే, చూసారా, చావు మూలంగా కూడా ఘనత రావాలి, నా దేవునికి అవమానము రాకూడదు. హల్లెలూయా. అదండి భక్తుని జీవితం అంటే. ఎంతసేపు బ్రతకాలి 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 బ్రతకాలని ఏడవకూడదు. దేవా నీ చిత్తమైతే నీ దగ్గరికి తీసుకో, అలాగని చెప్పేసి ఎప్పుడు తీసుకో 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 అని ప్రార్థన చేయకూడదు. ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చాలి నెరవేర్చాలని ప్రార్థన చేయాలి. ఏమండి, ఏది చెప్తే దాన్ని పట్టుకుని ఒక కోణంలో పరిగెడతాం మనం కాదు. ఎప్పుడు భూమి మీద బ్రతకాలని ప్రార్థన చేయకూడదు, అలాగనే ఎప్పుడు తీసుకెళ్ళిపో అనకూడదు. ఏమనాలి, నీకు నాతో భూమి మీద ఎంత పని ఉందో అంత జరిగించుకొని నీ చిత్తము ఎప్పుడు జరగాలో అప్పుడే నా జీవితంలో జరిగించి తీసుకెళ్ళిపో. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి నేను రెడీ. అవును, ఈరోజు దేవుడు నిన్ను పిలిస్తే వెళ్ళడానికి నువ్వు రెడీయా? నా కోడలు, నా మనవరాలు, నా కూతురు, నా ఇల్లు, అమ్మో రేకుల షెడ్డు, ఇది మన బతుకులు. దేవుణ్ణి ఏం ప్రేమిస్తున్నావు? నీ భక్తి బయటపడిపోయింది. దేవుడు పిలిస్తే నేను వెళ్ళను అన్నప్పుడే నీ భక్తి బయటపడిపోయింది. భ్రష్టురాలుగా బ్రతుకుతున్నావు, ఇంకా భక్తును అవ్వలా. విశ్వచక్రవర్తి నీ తండ్రి నిన్ను పిలిస్తే నువ్వు వెళ్ళను అన్నప్పుడే నువ్వు దేవుణ్ణి ప్రేమించడం లేదని అర్థమైంది. దొంగ భక్తి నీది. వ్యాపారం చేస్తున్నావు దేవునితో. నువ్వు సిగ్గుపడు, పశ్చాత్తాపడు. నీది భక్తి కాదు, భుక్తి. నీ యేసు ఇప్పుడే నిన్ను పిలుస్తాడు, నువ్వు రెడీ అంటే అందరు చూడడానికి రెడీ అంటే నిజంగానే దేవుడు పిలిచాడు అనుకో, పరిస్థితి ఏంటి? ఏమండి, క్రైస్తవ్యంలో కూడా చూడండి, పక్క వాళ్ళతో ఘనత పొందాలనుకునే క్రైస్తవులు ఉన్నారు, కానీ దేవునితో ఘనత పొందాలనుకోండి శాశ్వతం అది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నిన్ను నీ దేవుడు పిలిస్తే వెళ్ళడానికి నువ్వు రెడీయా? అరే నా పైన ఇంత ప్రణాళిక ఉంది, నేను ఇంత సేవ జరిగిస్తూ వాక్యాన్ని బోధిస్తూ సత్యమున్నైను మోస్తూ తిరుగుతున్నాను, నేను చూసింది నేర్చుకుంది నా హృదయంలో నాటుకుంది మీ అందరికీ చెబుతున్నాను, స్థాపిస్తున్నాను ముద్రించి. నేను ఈరోజు నన్ను దేవుడు పిలిచి వెళ్ళిపోతాను. నేను ఆయన పిలిస్తే ఇంకా నాకు లోకం లేదొద్దు. దేవుడు ఒకసారి ఆలోచించు, ఇదేమైనా న్యాయమా? నేను ఆయనకు ఆలోచన చెప్పను, నాకు అంత ధైర్యం లేదు. ఆయన పిలిస్తే వెళ్ళిపోతాను నేను, అంతే. ప్రైజ్ ద లార్డ్. అయితే ఒకవేళ నేను ఇక్కడ ఉండాల్సి వస్తే దానికి తగిన కారణము సరి అయినదై ఉండాలి. నువ్వు ఏడిస్తే దేవుడు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు, కానీ అది నీకు భ్రష్టత్వాన్ని తెచ్చిపెడుతుంది. అది పర్మిషన్ విల్లో ఉంటే, అనుమతించే చిత్తమే అయి ఉంటే మాత్రం నీకు నష్టమే. నువ్వు ఏది అడిగితే అది నీకు ఇస్తాడు దేవుడు. కొందరు నిజంగా ఎంత స్టూపిడ్స్ అంటే ఏది అడిగితే అది ఇస్తాడా, తర్వాత ఏదైతే ఏముందిలే భరిస్తా, కావాలి నాకు అది. దేవుడు ఏమన్నా అనుకోని నాకు అది కావాలి, నేను ఏడిచి సంపాదిస్తా. ఈ మాట చెప్పిన తర్వాత కూడా ఎట్లుంటుంది ఆలోచన తెలుసా? దేవునికి ఇష్టం లేనిది నువ్వు ఏదన్నా అడుగుతున్నావేమో, జాగ్రత్త. నువ్వు అడిగినా ఇస్తాడు, కానీ అది నీకు నష్టం తెచ్చి పెడుతుందంటే ఈ నీచులు ఎట్లా ఆలోచిస్తారంటే, దేవునికి ఇష్టం లేని నీచ బుద్ధి ఇది. ఎట్లా అనుకుంటారంటే,
నష్టం వస్తే వచ్చింది, నేను భరిస్తా, కానీ అది నాకు కావాలి. చాలా నీచ బుద్ధి ఇది. దేవునికి ఇష్టం లేదు అయినా నాకు కావాలి, నేను నష్టమైనా భరిస్తా. చాలా చెడ్డ బుద్ధి ఇది. బిలాము బుద్ధి, కయ్యను బుద్ధి, కోరాహు బుద్ధి. నేను భరిస్తానండి అంట. ఏంటి నువ్వు భరించేది? ఏం భరించలేవు, నీ వల్ల కాదు. భ్రష్టుడవి అయిపోతావు. నీ సొంత తెలివి, నీ సొంత బుద్ధి ఎప్పుడు ఉపయోగిస్తావో అప్పుడు దేవుని బుద్ధి, దేవుని జ్ఞానం నీలో పని చేయనప్పుడు నువ్వు భ్రష్టురాలు అయిపోతావు. నీకు నచ్చిన మార్గంలోకి వెళ్ళిపోతావు. సీరియస్నెస్ ఉండదు నీ భక్తిలో, ఇక సిన్సియర్నెస్ అసలే ఉండదు నీ భక్తిలో. ఏమండి, చాలా ప్రమాదం. కాబట్టి ఇందు మూలంగా నేను ప్రకటిస్తున్నాను, దేవుడు అనుమతించినప్పుడు చావడానికి ఇష్టపడు. అలా అనుమతించినప్పుడు మరణిస్తే నువ్వు భక్తురాలివై ఉన్నతమైన జీవితాన్ని అనుభవిస్తావు. అక్కడికి నువ్వు వెళ్ళకముందే, దేవుడు అనుమతించిన చావు రాకముందే నిన్ను సిద్ధపరిచి ఏం చేస్తాడు? దేవుడు నిలబెడతాడు. దేవునికి ఘనత తెచ్చే చావు చావు. దేవుని అవమానించే చావు వద్దు. చావాలని కూడా చావు, కానీ దేవుడు అనుమతించినప్పుడే చావు. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎవరు చావకూడదని ప్రభు రాకడ వరకు, కడబూరం రోగే వరకు బ్రతకాలని కోరుకుంటున్నాను. భక్తులందరూ ఇదే కోరుకుంటారు, ప్రవక్తలందరూ ఇదే కోరుకుంటారు, నేను అదే కోరుకుంటున్నాను. మీరందరూ కడబూర వరకు బ్రతుకుదురుగాక. ఒకవేళ దైవచిత్తం కాకుండా పుట్టుకుమనాల్సి వస్తే పోదురుగాక. ఏదైనా మీ జీవితంలో దైవచిత్తమే జరగాలి. ప్రైజ్ ద లార్డ్. నేనెవరిని ఆపడానికి? అబ్బా మీ చావు నాపొద్దు. మీరు భ్రష్టులైపోతే మాత్రం ఆపుతా. వద్దు ప్రభువా, వీళ్ళు భ్రష్టులైపోకూడదు, ఇంకొక రోజు బ్రతకని కదా. తోట యజమాని వచ్చి ఈ చెట్టును పీకేయి అంటాడు, పేకలించు. ఏమంటాడు తోటమాలి? వద్దు నాయన, ఇంకో సంవత్సరం. ఎందుకంటే ఇది ఫలించలా. ఫలించకపోతే అడగొచ్చు, కానీ ఫలించి వెళ్ళిపోయినాక వద్దంటానికి అధికారం లేదు. దేవుడు అనుమతించే చావు కోసం ఎదురు చూడు. ఒక అతను ఇష్టమైన అమ్మాయిని ప్రేమించితే ఆ అమ్మాయికి వేరే అతనితో పెళ్ళైతే వీడు దేవదాస్ అయిపోయాడు. అయిపోయి విషం తాగేసి చచ్చిపోదామని చెప్పేసి మింగేశాడు. అయితే విషం కాదు, అది నిద్ర మాత్రలు మింగేశాడు చచ్చిపోదామని. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే మొత్తం బయటికి వచ్చేసింది. బతికాడు ఆఖరికి. ఒక సేవకుడు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, ఏంట్రా బాబు ఈ బతుకు, అలా చేయకు, నువ్వు చనిపోకూడదు, ఎందుకు అట్లా చేస్తున్నావు, నువ్వు చచ్చిపోతే నరకం పోతావు, నా చావు నేను చావకూడదా, నాపై నాకు అధికారం లేదా అన్నాడంట. సేవకునికి కోపం వచ్చేసింది. సేవకునికి కోపం వచ్చి, ఏం మాట్లాడుతున్నావురా, నోర్మై, నీ ప్రాణం మీద నీకు అధికారం ఉందా? నీ మీద నీకు అధికారం ఉందా? నీ చావు నువ్వు చేస్తావా? ఎవర్రా నువ్వు? నీ ప్రాణం ఆయనది, నీవు నీ సొత్తుగానే కాదు, నీ చావు నువ్వు ఎట్లా చేస్తావు? నువ్వు దేవుని సొత్తు. ఈ భూమి మీద ఏ మానవునికి వాని శరీరం మీద, వాని మనసు మీద, వాని ప్రాణం మీద అధికారం లేదు, ఏమనుకుంటున్నావు అని గట్టిగా గద్దించాడంట. అంటే దెబ్బకు చావనే మాటే మర్చిపోయాడు ఇంకాడు. ఎంత భయంకరం. అమ్మాయి మోసం చేసిందని అబ్బాయి చేస్తున్నాడు, అబ్బాయి మోసం చేసిన అమ్మాయి చేస్తుంది. చదువుకోవడంలో నేను ఓడిపోయానని చెప్పి చచ్చిపోతున్నారు, నేను అనుకుంది జరగలేదని చచ్చిపోతున్నారు. ఎదుటి వాని ఇంటిలాగా నేను కట్టుకోలేదు మంచి ఇల్లు అని చచ్చిపోతున్నాడు ఒకడు. గవర్నమెంట్ ఉద్యోగం రాలేదని చచ్చిపోతున్నాడు, అనుకుంది సాధించలేదని చచ్చిపోతున్నాడు. పిల్లలు చూసుకోవట్లేదని తల్లిదండ్రులు చచ్చిపోతున్నారు, ఏదో ఒత్తిళ్ళు వచ్చి చచ్చిపోతున్నారు. ఏమండి, చావు అంత బాగుంది, అక్కడికి వెళ్ళినాక అనిపిస్తుంది బతికితే బాగుండు. ఎంత తెలివి తక్కువ పనులు సాతాను మనుషులతో జరిగిస్తున్నాడో చూడండి జాగ్రత్తగా. ఎంత నింద రానివ్వండి, ఎన్ని సమస్యలు రానివ్వండి, బ్రతికి సాధించు, బ్రతికితేనే నిన్ను దేవుడు తలగా నియమిస్తాడు. చస్తే అంతటితో ముగిసిపోతుంది. నీకు నువ్వు చచ్చిపోతే ఫస్ట్ నరకం తీసుకెళ్తాడు. పలకరించాడు, అసలు నీ వైపు చూడడు కూడా చూడాడు దేవుడు. ఏమనుకుంటున్నావు? చావడం అంటే పెద్ద తెలివి కలిగిన పని అనుకున్నావా? చావడం అంటే మనుషులు చేసే పని కాదు, అర్థమైందా? చావడం అంటే మనుషులు చేసే పని కాదు. తీర్మానం అది. బ్రతికితే నీ కొరకు బ్రతుకుతా, లేదంటే బ్రతకని తీసుకెళ్ళిపో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండో, ఈరోజు నేను మీకు ఒక పెద్ద పాఠం నేర్పిస్తున్నాను. 2 రకాల చావులు. ఒకటి దేవుడు అనుమతించినప్పుడు వస్తుంది. దేవుడు అనుమతించినప్పుడు వచ్చే సమయానికి నువ్వు దేవుని అండర్లో ఉంటే మాత్రం నిన్ను అలంకరించుకొని మహిమతో తీసుకెళ్తాడు. నీకు నువ్వుగా అనుమతించుకున్న చావైతే మాత్రం మనుషులు పాతి పెడతారు. దేవుడు అసలు ముట్టను కూడా ముట్టాడు, దేవదూతలు కూడా రావు, తీసుకెళ్ళి నరకంలో వేసేయడమే. 2 రకాల మరణంలో మొదటిది ఏంటిది? అది దేవుడు అనుమతించేది. రెండవది నీకు నువ్వు అనుమతించేది. దీంట్లో మొదటి మరణం కొరకు సిద్ధపడు. ఎందుకమ్మా మందిరానికి వస్తున్నావు అంటే దేవుడు ఆశీర్వదిస్తాడని, నా కన్నీళ్ళు, నా ఏడుపులు తగ్గిస్తాడని, నా పిల్లలకి మంచి జీవితం ఇస్తాడని. ఇదండి బతుకు.
ఇదా నా యేసు దగ్గరికి వచ్చేది? రావద్దు. అలాంటి వాళ్ళు నా యేసు దగ్గరికి రావద్దు. అవసరం లేని బ్రతకది. మేము ఆవేదన పడి ఆత్మాభిషేకంతో సత్యవాక్యాన్ని బోధిస్తుంటే అది అర్థం చేసుకోకుండా దీవెన, ఆశీర్వాదము, డబ్బు, ఆరోగ్యము, ఈ లోకంలో కడుపును చూసుకుంటున్నారు. మీరు కడిపే దేవుడు అయ్యాడు మీకు. యేసుని నిజంగా ప్రేమించే వాళ్ళు రండి, మీకు నిత్య జీవితం ఉంది. లేదంటే అంత అవుతుంది, ఎంతసేపు వచ్చినా విడువబడతారు, విడువబడే గుంపే. ఈరోజు నేను టీవీలో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, అలాంటి విశ్వాసులైతే మీరు మందిరానికి వెళ్ళడం మానుకోండి. దౌర్భాగ్యులారా, యేసుని ప్రేమించడం చేత కాదా? ఎంతసేపటికి ఆశీర్వాదాలు కావాలా? స్వస్థతశాలలకు వెళ్తుంటారు, మహా అద్భుత స్వస్థత కూటాలకు వెళ్తుంటారు, మహత్కార్యాలు చూడడానికి వెళ్తుంటారు, దౌర్భాగ్యులు అవ్వడానికి వెళ్తున్నారు. ఇందు మూలంగా ప్రకటిస్తున్నాను, జాగ్రత్త. మీ వల్ల భక్తుల పట్ల యూజ్ లేదు. ఏ కూటమైనా పెట్టుకోండి, ఏ శాలనైనా పెట్టుకోండి, ఎన్ని స్తుతి కూటాలైనా పెట్టుకోండి, ఎన్ని స్వస్థత కూటాలైనా పెట్టుకోండి, కానీ భక్తులు తయారవ్వాలి. దేవుని ప్రేమించే వాళ్ళు కావాలి, దేవుని హత్తుకునే వాళ్ళు కావాలి. అలాంటి కూటాలు, అలాంటి సంఘాలు, అలాంటి సేవకులు వర్ధిల్లుదురుగాక. ఆమేన్. కాబట్టి గుర్తుంచుకోండి, ఎప్పుడు యేసు పిలిస్తే, ఎప్పుడు దేవుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవడానికి రెడీ అయిన వాడే అసలు విశ్వాసి. అలాంటి వాడే భక్తిలో కొనసాగుతాడు. అలాంటి వాడే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. ఇప్పటివరకు నీకు ఆ మనసు లేకపోతే ఈ రోజైనా నీకు కలుగును గాక. ఈ రోజు నుండైనా నన్ను క్షమించయ్యా, అసలు భక్తి ఏంటో తెలియక నేను గుడ్డిగా వెంబడించాను. కారణం నా సమస్యలు, కారణం నా బాధలు, కారణం నేను ఒంటరి దాన్ని, కారణం నన్ను పట్టించుకునే వారు ఎవరు లేరు, అందుకని నాకు అర్థం కాలేదు భక్తి ఏంటో. కానీ ఈరోజు నీ సేవకుల నుంచి నువ్వు హెచ్చరించినప్పుడు నాకు అర్థమైంది. నా రూటు మార్చుకుంటున్నానని పశ్చాత్తాపడ్డ ప్రతి మంచి విశ్వాసం మాకు కావాలి. ఆ భక్తి చెయ్యండి అంతే. సుఖము, సంతోషము, దీవెనలు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి. యేసు ప్రభు దగ్గరికి రావాల్సిన పనుల. కానీ యేసు దగ్గరికి వస్తే నిత్య జీవం దొరుకుతుంది. చనిపోయినా సరే బతికే జీవితం దొరుకుతుంది. అలాంటి వాడు రండి మందిరానికి, మీకోసం మేము కష్టపడతాం, బ్రతుకుతాం, అవసరం చేస్తాం. నిజమైన కాపరి గొర్రెల కోసం ఏం పెట్టును? అసలు గొర్రెలు నిజమైనవి కావాలిగా. మరి ప్లాస్టిక్ గొర్రెల కోసం ఎట్లా చచ్చిపోవాలా? రబ్బర్ గొర్రెల కోసం, అరే బంగారం గొర్రెల కోసం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. బంగారం వంటి పనితీరు వాక్యముతో చెక్కబడిన గొర్రెల కోసం చేస్తాం. హతసాక్షి అయ్యాడు స్టెఫన్. అతని చావు దేవునికి గర్వకారణమైంది. ఆమేన్. కనుక ఇది మొదలుకొని ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకండి, అది నరక పాపము. రైతులు గాడి గుర్తుంచుకోండి, అప్పు, ఇబ్బందులు, ఇరుకులు, భర్త ద్వేషించడం, భార్య ద్వేషించడం, ఇబ్బందులు పెట్టడం, టార్చర్ పెట్టడం, ఏదైనా సరే నరక బాధ కంటే చాలా చిన్నది భూమి మీద. వీటిని భరించుకొని గెలిచి సాధించగలుగుతాం. ఒక్కసారి చచ్చిపోతే ఇంకా లేదు జీవితం. ఇప్పటివరకు ఒక బోధ చెప్పాను, ఇప్పుడు ఇంకొక మర్మం చెప్తున్నాను. ఇప్పటిదాకా నేను చెప్పిందల్లా కూడా ఉపద్ఘాతమే. ఇప్పుడు రండి, హిజ్కియా భక్తుని జీవితంలో ఉన్న ఇంకొక అద్భుత మర్మ పాఠం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియా నువ్వు చావవలసి ఉన్నది అని చెబుతూ ఏమేం చెప్పాడో ఒకసారి చూడండి. మరలా 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ మాట. హిజ్కియా భక్తునికి దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు బ్రతకవు, చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా? ఈ మాట అనడానికి కారణం ఒకటి ఉంది. హిజ్కియా రాజ్యాన్ని చక్కబెట్టాడు, మందిరాన్ని చక్కబెట్టాడు, ప్రజల్ని చక్కబెట్టాడు, కానీ తన సొంత కుటుంబాన్ని చక్కబెట్టుకోలేకపోయాడు. భక్తుడు ఎక్కువ శాతం ఇదే ఎదురవుతుంటుంది భక్తుని జీవితాల్లో. అన్ని చక్కబెడతాడు, సమాజాన్ని చక్కబెడతాడు, తన ఇంటిని చక్కబెట్టుకోవడానికి భక్తునికి ఆలస్యం అవుతుంది. కానీ ఇంటిని చక్కబెట్టుకోవాలి, చనిపోయే లోపైన ఇంటిని చక్కబెట్టుకోవాలి. అది దేవుడు నేర్పుతున్న పాఠంలో మొదటిది. భక్తుడు చనిపోయే లోపైన ఇంటిని సరి చేసుకోవాలి. బాబు ఇప్పటివరకు అన్ని చక్కబెట్టావు నాయన, కానీ ఇక నీ టైం అయిపోయింది, చనిపోబోతున్నావు, ఇప్పుడు నీ ఇంటిని చక్కబెట్టుకో. ఏమండి ఏమండి హిజ్కియా ఎంత టాలెంటెడో, ఎంత చిత్తశుద్ధి గలవాడో చూడండి ఒకసారి మీరందరూ. 2వ దినవృత్తాంతముల గ్రంథంలోనికి వెళ్దాం. 32వ అధ్యాయం 30వ మాట. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్టవేయించి, చూసారా, ఇంజనీర్, ఆనకట్టేయగలిగిన ఇంజనీర్. ఎంత టాలెంటెడ్ పర్సన్. ఇంకా చూడండి, హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. అది దేవునికి మహిమ కలుగును గాక. తాను అనుకున్నది యావత్తు జరిగిస్తూ వచ్చాడు తను భక్తుడు. మొదటి కీర్తనలో ఉంది కదా, తాను ఏమనుకుంటాడో అదంతా కూడా జరుగుతూ వచ్చిందని, నెరవేరుతూ వచ్చింది. హిజ్కియా భక్తుడు. అంత మాత్రమే కాదు, చూడండి ఒకసారి మీ అందరూ 2వ రాజుల గ్రంథంలోనికి రండి. 18:3 చూడండి ఒకసారి. తన పితరుడైన దావీదు చేసినట్లు హిజ్కియా ఏం చేశాడంట?
నీతిని అనుసరించాడంట. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పము చిన్న భిన్నములుగా చేసెను. దాన్ని లేకుండా చేశారు. దేవునికి నచ్చిన పనులన్నీ చేస్తున్నాడు హిజ్కియా. 5వ వచనంలో చూడండి అమ్మా. అతడు ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా యందు విశ్వాసముంచిన వాడు, దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. 6వ వచనంలో కూడా చూడండి. అబ్బా, పులకించే మాట చూడండి. ఎవరిని హత్తుకొనంట? యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుకదీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన అన్నిటినీ గాయకొనుచు. ఎంత మంచివాడు! ఇంతకంటే గొప్ప భక్తుడు ఇంకెక్కడ కావాలండి? దేవుని దగ్గర నుంచి పేరు పొందడానికి ఇంకే కావాలి? మోషే ద్వారా ఆజ్ఞాపించిన అన్ని చేస్తున్నాడంట. ఇంతదాకా వచ్చిన తర్వాత మరి ఇంత మంచి భక్తుడు దేవుని చిత్తానికి విరుద్ధంగా ప్రార్థన ఎందుకు చేశాడండి? బాబు మరణిస్తావు, ఇంటిని చక్కబెట్టుకో అంటే లేదు ఇంకా బతుకుతాను ఎందుకన్నాడు చెప్పండి? ఇంకా బ్రతుకుతాను ఎందుకన్నాడు? ఊరికే బ్రతుకుతానని లేదు, ఇంకో మాట అన్నాడు. నేను నీ ఎడల నడిచిన రీతిని చూడు, నా విశ్వాసం చూడు, నా మంచి పనులన్నీ చూడు అన్నాడు. అంటే మంచివానికైతే చావు రాదా? నీతిమంతుడైతే చనిపోడా? మరి నేను నీతిమంతుని నీ కృప చూపు అంటాడేంటి? నువ్వు బ్రతుకవు చనిపోతావని దేవుడు అన్నాడా అని లేదా? మరి నేను నీతిమంతుని అంటాడేంటండి? నీతిమంతునికి చావు రాదా? యెషయా ప్రవక్తని దేవుడు హిజ్కియా దగ్గరికి పంపించింది ఎందుకండి? బాబు హిజ్కియా, నీ మీదకి చావు వస్తుంది, ఎలాగలా తప్పించుకో అని చెప్పడానికా? తప్పించుకునే మార్గాలు ఏమైనా ఉంటే వెతుక్కోనా? కాదు, నువ్వు ఖచ్చితంగా చనిపోతావు, బ్రతకనే ఇది దేవుడు డిక్లేర్ చేశాడు. అప్పుడు హిజ్కియా ఏం చేయాలి? అలాగే నాయన అని ఇంటిని సరి చేసుకొని ఎక్కడెక్కడ తప్పులున్నాయో చూపించమని సరి చేసుకొని సిద్ధపడాలి. కానీ దానికి బదులు ఏం చేసి అడిగాడు? నేను నీతిమంతుని మంచివాడిని, నీ దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తిని. అంటే యథార్థంగా ప్రవర్తించిన వాడు చనిపోకూడదా? అంటే దీని అర్థం ఏంటి? ఎంతటి భక్తుడైనా ఎలాంటి వాడైనా ఒకరోజు చావాల్సిందే. మరణం వచ్చినంత మాత్రాన దేవుని ఉగ్రత వచ్చినట్లు కాదు, మరణం వస్తే దేవుని పిలుపు వచ్చినట్లు, గ్రాడ్యుయేషన్ భూమి మీద ముగించుకొని ప్రమోషన్ పొందినట్లు. భక్తునికి మరణము శిక్ష కాదు, క్షేమము. ఏమండి? భక్తునికి మరణము డిమోషన్ కాదు, ప్రమోషన్. ప్రైజ్ ద లార్డ్. ప్రేమామయుడు ప్రేమతో విధించే మరణం అనే సందేశంలో నేను ఆ మరణాన్ని గురించి ఇంకా వివరించి చెప్పాను. అందులో ఆ సందేశం తెప్పించుకోండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. హిజ్కియా భక్తుడు చేయవలసిన ప్రార్థనకు విరుద్ధంగా ప్రార్థించాడు. ఇంత భక్తుడు కూడా అలాంటి ప్రార్థన చేశాడంటే మనము మరి నిశ్చయంగా తొందరపడి దేవునికి విరుద్ధ ప్రార్థనలు చేస్తుంటాము, గుర్తుంచుకోండి. ఆ ప్రార్థన దేవుడు ఇక్కడ రాయించాడంటే అది కరెక్ట్ అని కాదు, సర్వమానవాళికి బుద్ధి రావాలని రాయించాడు. హిజ్కియా దేవుణ్ణి ఆ మాట అడుగుతున్నప్పుడు దేవుడు ఆశ్చర్యపోయాడు. ఇదేంట్రా హిజ్కియా, నేను పిలిస్తే నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావు? సర్లే కానీ మొత్తం మానవ ప్రపంచానికి బుద్ధి వచ్చేటట్టు నేను అనుమతిస్తాను అని దేవుడు పర్మిషన్ వెళ్తూ, ఏమండి, అనుమతించే చిత్తముతో ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు హిజ్కియాకి. ఇష్టపడి ఇవ్వాలా, ఇష్టం లేకయే ఇచ్చాడు. నేను పిలిస్తే నువ్వు అవాయిడ్ చేస్తావేంట్రా బాబు? అయితే నీ ద్వారా నేను పాఠం నేర్పిస్తానని దాన్ని దేవుడు వాడుకొని మొత్తం యావత్ మానవ ప్రపంచానికి ఇప్పుడు చెబుతున్నాడు. చూడండి, దేవుడు పిలిస్తే వెంటనే ఇంటిని చక్కబెట్టేసుకోవాలంతే. ప్రైజ్ ద లార్డ్. మొదటిది, నీ మరణానికి ముందు ఈ భక్తుడు ఖచ్చితంగా ఇంటిని ఒకవేళ చక్కబెట్టుకోకపోతే చక్కబెట్టుకొని తీరాలి. ఎందుకు చక్కబెట్టుకోవాలో తెలుసా? నీ ఇంటిని, నీ మనసును, నీ హృదయాన్ని చక్కబెట్టుకొని సిద్ధపడకపోతే వేవేల దూతల ముందు సిగ్గుపడతారు. ఇంటిని చక్కబెట్టుకోకపోతే దేవుని ముందు సిగ్గుపడతారు. ఎందుకంటే బైబుల్ చెప్తుంది, ఒకడు అధ్యక్ష పదవిని పొందగోరు వాడైతే వాడు ఇంటిని పరిపాలించి వాడై ఉండాలి, బాగుగా ఏలువాడై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అంటాడు, నిన్ను ఒక నాయకుని ప్లేస్లో నిలబెట్టాను. ఏదిరా నీ ఇల్లు చక్కబడలేదు, నీ మనసు చక్కబడలేదు, నీ ఆలోచన చక్కబడలేదు, నీ హృదయం చక్కబడలేదు. చక్కగా మరణించి ఇక్కడికి వచ్చేసావు సుఖపడడానికి. నీ పని బాధ్యత మిగిలిపోయింది అక్కడ. పౌలు గారు చూశారు ఎంత చక్కగా, నా పని అయిపోయింది, నా పరుగు కడముట్టించాను, దేవుని ఇల్లు సరిగ్గా కట్టాను అన్నాడు. ఎందుకంటే ఆయనకు సొంత ఇల్లు
లేదు. దేవుని ఇల్లే ఆయన ఇల్లు. సొంత భార్య, పిల్లలు లేదు, సంసార జీవితం లేదు ఆయనకి. అందుకని ఆయన ఏం చేశాడు? నా పరుగు కటముట్టించి తిని తన బాధ్యత ఖచ్చితంగా ఆయన కంప్లీట్ చేశాడు. ఇక్కడ 2వ దినవృత్తాంతపు గ్రంథంలో మరలా హిజ్కియా గురించి ఒక మాట ప్రస్తావించబడింది. 29:1 నుంచి చదువుకుందాం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు ఇప్పుడు చూడండి, ఈ ఏలన ఆరంభించినాడంటే హిజ్కియా అప్పుడు రాజుగా ఉన్నాడు. 3వ వచనం చదవండి అమ్మ. చూసారా, సంస్కరణ చేస్తున్నాడు. అంటే లోకాన్ని, దేవుని మందిరాన్ని దిద్దితే సరిపోదురా అబ్బాయి, చనిపోయే రోజుల్లో కనీసం నీ ఇంటిని కూడా దిద్దుకోవాలి. ప్రపంచాన్ని దిద్దడానికి వెళ్తే సరిపోదు, సొంతగా మనల్ని మనం రోజు దిద్దుకోవాలి, రోజు మనల్ని మనం సరి చేసుకోవాలి. సొంత దిద్దుబాటు ప్రాముఖ్యం అండి. సంఘాలను, బోధలను, సిద్ధాంతాలను దిద్దడానికి బయలుదేరినంత మాత్రాన సరిపోదు. రోజుకు రోజు మన ఇంటిని కూడా దిద్దుకోవాలి, మనల్ని దిద్దుకోవాలి. హిజ్కియా అన్ని దిద్దుతున్నాడు కానీ తన ఇంటిని దిద్దుకోలేకపోతున్నాడు. చూడండి ఒకసారి 4వ వచనం చూడమ్మా. యాజకులను, లేవీయులను పిలువనంపి, చూసారా, సేవకులను సమకూరుస్తున్నాడు. సేవకులకు క్రమం నేర్పుతున్నాడు, పద్ధతి నేర్పుతున్నాడు. కానీ ఇంటికేమో పద్ధతి నేర్పలా, ఇంటినేమో చక్కబెట్టుకోలేకపోయాడు. కొందరికి డౌట్ రావచ్చు, ఇంటిని చక్కబెట్టుకోమంటే కావలసినవి సమకూర్చుకోమని చెప్పాడేమోనండి. ఏంటి, షుగర్ అయిపోయింది, పిండి అయిపోయింది, పచ్చడి అయిపోయింది, కొంచెం చూడరా బాబు అవన్నీ సమకూర్చుకొని 2 నెలలకు సమకూర్చుకొని రా అన్నాడా? అదా ఇంటిని చక్కబెట్టమంటే అవన్నీ సమకూర్చుకోవడమా? లేదంటే పిల్లలకి ఏం ఆస్తి కావాలి, భార్యకి ఏం ఆస్తి కావాలి, అవి చూడు మన. కొందరికి అదే అనిపించుంటుంది కదా. కానీ ఇక్కడ దేవుడు చెప్తుంది అది కాదు. ఎప్పుడు దేవుడు భూమి మీద దాని గూర్చిన చింత కలిగి ఉండలేదు. దాని గూర్చిన చింత దేవుడు కలిగి ఉండలేదు, కలిగి ఉండనివ్వడు. ఆయన చూసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా చూడండి ఒకసారి ఆయనలో ఉన్న మంచి లక్షణం. 5వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులను బయటికి నెట్టేయమన్నాడు కానీ దేవునికి ఇష్టం లేని ప్రవర్తనను ఇంట్లోంచి బయటికి నెట్టేయలేకపోయాడు, పిల్లల్లోంచి బయటికి నెట్టేయలేకపోయాడు. ఇంత మంచివాడు ఇట్లా ఎట్లాగండి? ఇంత మంచివాడిని దేవుడు పరిశోధించలేదా అంటే పరిశోధించాడు. అందుకే ఇంటిని చక్కబెట్టుకోనన్నాడు. నీ ఇల్లు సరిగా లేదని దేవుడు చూసేశాడు. 16వ వచనం చూడండి ఇదే అధ్యాయంలో. ప్రైజ్ ద లార్డ్. దేవుని మందిరం శుభ్రం చేశాడు. కానీ దేవుని మందిరమై ఉన్న అతని శరీరములో, అతని బుద్ధిలో, అతని మనసులో తప్పొచ్చింది. మీ దేహమే దేవుని, ఈ మందిరము బాగైంది కానీ దేవుడు నిర్మించుకున్న ఈ మందిరములో ఏదో తప్పు దొరికింది దేవునికి. హిజ్కియా తన మనస్సులో చెడిపోయాడు. హిజ్కియా తన మనస్సులో, అవునండి నిజంగా హిజ్కియా తన మనసులో చెడిపోయాడు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది తెలుసా మీకు? రాచపుండు, క్యాన్సర్. ఏమండి, రాచ వైద్యులు ఎవ్వరు కూడా గ్యారంటీ ఇవ్వలేదు, చచ్చిపోతాడండి నా బ్రతకడన్నారు. అలాంటి హిజ్కియా దేవుని దగ్గర కన్నీళ్లు గార్చి ఏడ్చినందుకు దేవుడు ఏం చేశాడు? వెంటనే స్వస్థతనిచ్చాడు, బ్రతికాడు. అలా బ్రతికినప్పుడు ఆ వార్త మొత్తం దేశవ్యాప్తంగా ప్రబలింది. అప్పుడు నెబుకద్నెజర్ పరిపాలించిన బబులోను సామ్రాజ్యములో నుండి కొందరు దూతలు వచ్చారు, కొన్ని బహుమతులు తీసుకొని. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుడు హిజ్కియాను పరిశీలించాడు. చూడండి ఒకసారి మీరందరూ కూడా 2వ దినవృత్తాంతముల గ్రంథము 32:31 చూడండి. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై ఎవరు పంపారంట? బబులోను అధిపతులు. చూసారా, వాళ్ళని శోధించడానికి దేవుడే విడిచిపెట్టాడు. వాళ్ళు మందిరములోనికి వచ్చినటువంటి సమస్త చెడును తీసేసినటువంటి హిజ్కియా తన మనసులో ఉన్న చెడును తీసేయలేదని దేవుడు చూశాడు. ఏంటో తెలుసా? దేవుడు మొత్తం చూశాడు. హిజ్కియా అంతా బాగా చేశాడు, అన్ని బాగా చేస్తున్నాడు, అన్ని బాగున్నాయి, కానీ ఏదో దుర్వాసన వస్తుంది. ఏంటిది? అయితే అతని మనసులో చెడు స్వభావం వచ్చేసిందని దేవుడు గ్రహించేశాడు. ఇంటిని చక్కబెట్టుకునే మనసు ఇతనికి రాలేదు. ఇతని మనసులో చెడు ఉంది.
దేవుడు ఆ వాసన చూశాడు, నా నాసికారంధ్రములకు ఈ వాసన దుర్వాసన కొట్టినది, ఒకసారి పరిశీలిస్తానని చెప్పి పరిశోధనకు అనుమతించాడు. అప్పుడు బబులోను దేశం నుంచి కొందరు వచ్చారు. వచ్చినప్పుడు ఈ మహానుభావుడు ఏం చేశాడో తెలుసా? ఇతను చేసిన తప్పేంటో తెలుసా? 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 12 నుండి 14 మాటలు చూడండి. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైనా ఏ సంగతి విని, మరి అక్కడ దేశాభివృద్ధి అని ఉంది కదా, దేశాభివృద్ధి జరుగుతుంది, పైగా ఇతను రోగి కూడా. ఆ రోగి సంగతి, రోగం ఎట్లా పోయిందిరా వీడికి, క్యాన్సర్ ఎట్లా పోయింది అని ఆశ్చర్యంతో బహుమతులు పంపాడు తెలుసుకుందామని. అది అసలు సంగతి చూడండి. పంపగా 13వ వచనంలో ఉంది చూడండి. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి తన నగరునందేమి రాజ్యమునందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చెయ్యక తన పదార్థముల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను ఏం చూపించాడంటండి? వచ్చిన వారికి ఇవన్నీ చూపించాడు. ఇది హిజ్కియా చేసిన తప్పు. అరే, చూపించడం తప్పేంటి కిరణ్ పాల్ గారు అంటారా? అదే ఉంది అసలు సంగతి అంతా, కిటికంతా అక్కడే ఉంది. వాళ్ళు కానుగలు తీసుకొచ్చారు. ఏం విని తీసుకొచ్చారు? రోగం ఎట్లా పోయిందో అని ఆశ్చర్యపడి తీసుకొచ్చారు. సరే, రాగానే వచ్చారు కదని వాళ్ళకేం చేశాడు? ఇల్లంతా చూపించినట్టుగా మొత్తం చూపించాడు. చివరికి ఆయుధ కర్మాగారము, ఆయుధ రహస్యాలు కూడా చూపించేశాడు. ఏ రాజైనా సరే తన ఆయుధ కర్మాగారాన్ని చూపిస్తాడా? ఎవడు కూడా ఆయుధశాలను చూపించడు. హిజ్కియా రాజరికపు తత్వము పాడైంది. ఇతర దేశం వాళ్ళకి వాని రహస్యాలు గుట్టురట్టు చేస్తున్నాడు. రాజుగా పని చేయడానికి ఇతని మైండ్ పని చేయదిక, రాజుగా ఉండడానికి హిజ్కియా పని చేయడిక. ఏ రాజు కూడా ఆ రహస్యాన్ని బయట పెట్టుకోకూడదు. మీకు తెలుసా, అలాంటి రహస్యాల్ని కొందరు దోచుకొని అమ్ముకుంటుంటారు. దేశద్రోహులు అంటుంటారు వారిని. ఆనాటి దినాలు అలాగే జరిగేది. ఒక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళే ముందు కొందరు గుట్టుగా ఆ రాజ్యంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, ఏమే ఆయుధాలు ఉన్నాయి అన్నీ తెలుసుకునేవారు. హిజ్కియా ఎంత నైపుణ్యత కలిగిన వాడంటే తన రాజ్యం మీదకి ఏ రాజ్యం వచ్చి యుద్ధం చేయకుండా ఎన్నో యంత్రాలు చేయించుకున్నాడు సొంతగా. ఎంతోమందిని కావలిగా ఉండడానికి ఎన్నెన్నో టవర్స్ కట్టాడు. మామూలుడు కాదు హిజ్కియా, మహాయుద్ధ నైపుణ్యత కలిగిన వాడు. మరి అంత నైపుణ్యత ఎట్టిపోయిందండి ఇక్కడ? చూసారా, లాజిక్ దెబ్బతినింది. ఇంకా చూడండి ఏం జరిగిందో. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. యెషయా భక్తుడు ఏమంటున్నాడో. పిమ్మట ప్రవక్త అయిన యెషయా హిజ్కియా వద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి, నీ ఎద్దుకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా చెప్పాను. 15వ వచనం చూడండి అమ్మా. ప్రవక్త అడుగుతున్నారు, ఏమేం చూపించావు? ఏం చూశారు? ఎందుకు చూపించాడు? చూడరా బాబు, వీటి వల్లే నేను గొప్పవాడిని అయ్యాను, వీటి వల్లే నేను ఇంత బాగున్నాను, నా చుట్టూన్న ఈ పదార్థములే నా ఘనతకు, నా గొప్పతనానికి అని తనను తాను హెచ్చించుకున్నాడు. కానీ బాబు, నాకు వచ్చిన ఈ రాచపుండు, ఈ క్యాన్సర్ పోవడానికి ఆ సర్వోన్నతుడైన దేవుడే కారణం అని సువార్త చెప్పాడు అసలు వాళ్ళకి. అది హిజ్కియా చేసిన తప్పు. అసలు ఏం చూపించాలా? వీపు మీద ఉన్న మచ్చ చూపించాలా. చూడు, ఇదిగో ఇక్కడ తగ్గింది. అసలు రాచపుండు తగ్గుతుందా, మందుందా? చూడు, తగ్గింది చూడు, నా దేవుడు ఎంత గొప్పవాడని దేవుణ్ణి గణపరచాల్సింది. ఏం చూపించాడు? అందుకు ప్రవక్త అడిగాడు, ఏం చూపించారు? ఏం చూశారు? చూసారా? ఏం చూపించాలి? కార్లు, బిల్డింగ్లు, బంగ్లాలు, చేతుకున్న వాచ్లు, ఏం చూపించాలండి? నువ్వు ఇంతట డెవలప్ అయ్యావు, నా తెలివి, నా వ్యూహం, నా సైన్యం, నా బలగం అని చూపించాలా? ఏం నేర్చుకోవాలి? ఇక్కడ హిజ్కియాని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠము, ప్రతి విషయములో ఆయన్నే స్తుతించి ఆయన సువార్తను ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు ఇంత టాలెంట్ రావడానికి ఆయనే కారణం, నేను రుచిగా వంటలు చేయడానికి ఆయనే కారణం, నేను చక్కగా భోజనం చేయడానికి ఆయనే కారణం,
నేను చక్కగా పరిగెత్తగలుగుతున్నానంటే ఆయనే కారణం. నేను ఆటలు ఆడుతున్నానంటే ఆయనే కారణం. నేను వాక్యం బోధిస్తున్నానంటే ఆయనే కారణం. నేను కారు నడుపుతున్నానంటే ఆయనే కారణం. నేను కారులో తిరుగుతున్నానంటే ఆయనే కారణం. నేను బండి మీద తిరుగుతున్నానంటే ఆయనే కారణం. నాకు సైకిల్ వచ్చిందంటే ఆయనే కారణం. నాకు మంచి భార్య దొరికిందంటే ఆయన కారణం. నాకు పిల్లలు పుట్టారంటే ఆయన కారణం. బాబు నేను కాదు, నేను క్రీస్తు. నాకు కలిగింది సమస్తం ఆయన వల్ల కలిగింది, నా వల్ల ఏది కలగలేదు. ఆయన నన్ను ఒక క్షణం మర్చిపోతే ఏ రోజో చచ్చిపోయే పురుగును నేను. నా వల్ల ఏం కలగల, అంతా ఆయన వల్లే కలిగింది. అది హిజ్కియా చెప్పాలి. ఇతర దేశాల వారికి ఆ రోజే సువార్త చెప్తే ఎంతమంది ఆయన వైపు భయంగా తిరిగేవాళ్ళు. అదంతా చెప్పకుండా ఇదంతా చూపించేసరికి వాళ్ళకి అనిపించింది ఏంటంటే ఇదంతా పెట్టి చాలా మెరుగైన వైద్యం చేయించుకున్నాడేమో అనుకుని వెళ్ళిపోయారు. చూడండి ఇంకొకసారి 16వ వచనం చూడండి. యెషయా భక్తుడు ఏమంటున్నాడో, హిజ్కియా మైండ్ ఎంత పాడిందో మరలా కనబడుతుంది చూడండి మీకు. చూడండి ఎంత విచిత్రమైన మాటలు ఇవన్నీ. ఏమేం చూపించావో, వేటిని గనపరుచుకున్నావు, అవి నీకు మిగలవిక కొల్ల సొమ్ముగా మరల అదే దేశానికి అవి వెళ్ళిపోతాయి. ఆయుధ కర్మాగారానికి తీసుకెళ్ళావుగా, గుట్టు రట్టయిపోయింది. నువ్వు ఓడిపోతావు, ఇక నువ్వు గెలవు. నేను నీకు ఇచ్చినటువంటి సమస్తాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. అంత మాత్రం కాదు, ఇంకో మాట అన్నాడు చూడండి ప్రవక్త. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నారు చూడండి. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును చూసారా, నీ పిల్లల్ని నపుంసకులుగా చేయడానికి తీసుకెళ్తారు. ఇలాంటి విషయాలు తెలిస్తే వెంటనే ఏమవ్వాలండి? మనిషి ఏడవాలి, పశ్చాత్తాపడాలి. అయ్యో నా తప్పని గుండెలు బాదుకోవాలి దావీదులాగా. కానీ ఏం చేశాడు చూడండి. అందుకు హిజ్కియా, ఏం మేలండి? బుద్ధి లేకపోతే సరే, ఏం మేలు? కొడుకులు నపుంసకులుగా పట్టబడతారు, అది మేలా? ఉన్న రాజ్యమంతా బబులోని తీసుకెళ్ళిపోతుంది, అది మేలా? ఏది మేలంటున్నాడండి? పశ్చాత్తాపడవలసింది పోయి గర్వంతో విర్రవీగిన మాటలతో ఏమంటున్నాడు? నాకు తగినంత అనుభవం వచ్చింది లేవయ్యా, దేవుడు ఏది చెప్తే అదే మేలు. ఏం మాటలవి? ప్రవక్త ముందు నిలవబడి. కొందరు అంతే చేస్తారు. ఇదిగో ఈ తప్పు వల్ల నీకు శిక్ష వస్తుందంటే పశ్చాత్తాపడ్డం అని రానివ్వండి, మరి ఏం చేద్దాం, దేవుడు ఏది చేస్తే అదే అంటారు. పశ్చాత్తాపడాలి ఆ రోజు నువ్వు, లేదంటే భ్రష్టుడవు అయిపోతావు. నీ తప్పు నీకు తెలిసి ఇదిగో నీకు శిక్ష వస్తుందంటే అయ్యో ఏం చేయాలని ఏడవాలి. కానీ బాగా అనుభవం లాగా రానివ్వండి, మరి ఏం చేద్దాం, భరిద్దాం. అన్ని చోట్ల పనికిరాదు ఆ సంతృప్తి. నువ్వు తప్పు చెయ్యక నీ మీదికి వస్తే ఆ మాటను భరిద్దామండి, తప్పదు అని. హిజ్కియా చేసిన ఇంకో తప్పు దేవుని కోపం రేపిన ఆలోచన ఇదే. హిజ్కియా ఎప్పుడైతే 15 సంవత్సరాలు బ్రతికాడో భ్రష్ట మనస్సు వచ్చేసింది హిజ్కియాకి. దేవునికి కోపం వచ్చేసింది. ఆయుష్ను వరముగా దావీదు అడిగాడు, అయ్యా నీ కొరకు బ్రతుకుతాను అడుగు. కానీ దేవుడు వచ్చేసే ఇంకా అయిపోయింది నీ పని అయినాక మళ్ళీ అడక్కు, నీ ఇష్టం అని అంతే. వెంటనే సరెండర్ అయిపో. దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియాకు దేవుడు ఇచ్చిన ఇష్టంతో ఇచ్చిన వరం కాదు, అది ఇష్టం లేకుండా ఇచ్చిన అవకాశం. కాబట్టి హిజ్కియా వలె ఆయుష్ కోరక దేవుడు పిలవగానే వస్తానని వెళ్ళే మనసు కావాలి మనకి. హిజ్కియా వలె చూడ్డానికి వచ్చిన వాళ్ళకి దేవుడు చేసిన మేలు చూపించకుండా, దేవుడిచ్చిన చుట్టూ వస్తువులను చూపించి మన గొప్పతనం మనం చూపించుకునే ప్రయత్నం చేయక దేవుణ్ణే ఫోకస్ చేద్దాం, దేవుణ్ణే చూపిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనని మనం రిఫ్లెక్ట్ చేసుకోవడం ద్వారా నష్టమే జరుగుతుంది. దేవుని రిఫ్లెక్ట్ చేద్దాం మనలో నుండి. అప్పుడు మనం గనులమవుతాం, భక్తులమవుతాం. మన మనస్సు కాపాడబడుతుంది. అందుకే గర్వముతో చాలామంది భక్తికి ఎందుకు దూరం అవుతారంటే దేవుణ్ణి చూపించడం మానేస్తారు. వాళ్ళు నాశనమునకు ముందు గర్వం నడుచు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి చూపడం మానేస్తారు. దేవుణ్ణి చూపించడం మానేసిన వాళ్ళందరూ అదే పరిస్థితికి గురవుతారు. సువార్త చెప్పడం మానేసిన వాళ్ళందరూ అదే పరిస్థితికి గురవుతారు. సత్యాన్ని ప్రకటించడం మానేసిన వాళ్ళందరికీ అదే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. దేవుని గురించి చెప్పడం మానద్దు, చూపడం మానద్దు. నీకు ఏది కలిగినా నీ వల్ల కలగట్లేదు, దేవుడే చేస్తున్నాడు. అది దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎంత పెద్ద త్యాగం చేస్తున్నా అది దేవుడే చేయిస్తున్నాడు. నువ్వు ఎంత పెద్ద పని చేస్తున్నా దేవుని కొరకు అది దేవుడే చేయిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన లేకపోతే మనం లేం. ఆయనే ఇస్తున్న గొప్ప ధన్యత. ఆయన నీకు అవకాశం ఇస్తున్నాడు త్యాగం చేయడానికి. ఆయన నీకు అవకాశం ఇస్తున్నాడు సేవ చేయడానికి. ఆయన నీకు అవకాశం ఇస్తున్నాడు గొప్ప పని చేయడానికి. నువ్వు చేయట్లా, నీ ద్వారా నీకు అవకాశం ఇచ్చి చేయించుకుంటున్నాడు ఆయన. ధన్యుడవు, ధన్యురాలి విలువ. ప్రైజ్ ద లార్డ్.
గుర్తుంచుకోండి. నేను ఇంత పని చేస్తున్నా, నా వల్ల ఇంత అవుతుంది, నేను రాజునని గర్విస్తే సౌలుకు బట్టిన గతి పడుతుంది. జాగ్రత్త. ఆ స్థితి రాకుండా ఉండడానికి దేవుడు ఈరోజు మిమ్మల్ని గద్దిస్తున్నాడు. హిజ్కియా బ్రతుకులో ఉన్న భ్రష్టత్వాన్ని మీ కళ్ళ ముందు దేవుడు పెట్టాడు. ఆ వైఖరి మనలోనికి రాకుండా జాగ్రత్త పడండి. ఇది మొదలుకొని దేవుడు మనకు తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, హిజ్కియా భక్తుని జీవితంలో ఉన్న ఒక భయంకరమైన పరిస్థితి, భ్రష్ట లక్షణాన్ని మీరు చెప్పారు. హిజ్కియా భక్తుడు నీవు పిలువగానే ఇంటిని చక్కదిద్దుకొని సరిచేసుకొని, తప్పులు ఎక్కడున్నాయి నాయనా కరుణించి చెప్పమని నేను వేడుకొని మార్చుకుంటే బాగుండేది. కానీ ఆ తర్వాతి కాలంలో నీకు ఇష్టం లేని ప్రవర్తన తనలో చూసావు. నీవు నీ దగ్గర తన ఇంప్రెషన్ పోయింది. అయినా నువ్వు ప్రేమించి తనకు పరదేశినిచ్చావు. దేవానికి వందనాలు స్తోత్రం. అలాంటి భక్తుడు ఎంతటి నీతిమంతుడైనా చావు తప్పదు. కానీ నీవు అనుమతించే నమ్మకమైన చావుకి మేము పూర్తిగా మమ్మల్ని అధికారికంగా అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని స్వాధీనపరచుకో. నీ ఇష్టమే మా ఎడల సిద్ధించుగాక. మా యందు దయ చూపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సత్యమే గెలువునుగాక. సర్వ సత్యమేవ జయతే.